ప్రభుత్వం పనితీరు బాగుంటుంది సార్. అమరావతి కూడా బ్రహ్మాండ అద్భుతమైన అమరావతి కడతారు. వరల్డ్లో నెంబర్ 1 అమరావతి కడతారు. ఇప్పుడు కేంద్రం కూడా హైవేలు కూడా శాంక్షన్ చేశారు. మొత్తం ఫండ్స్ కూడా బాగా ఇస్తున్నారు. స్పీడ్గా జరుగుతుంది. హైకోర్టు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇక్కడ శంకుస్థాపన చేశారు కదా. ఆయన ఆశయం కూడా పోలవరం రాజధాని డెవలప్మెంట్, ఇవన్నీ ఆయనకి ముందు మెయిన్ సబ్జెక్ట్. అది యాక్షన్ చేసిందని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫైరింగ్ జరిగింది, దొరికిపోతే నారాయణ వాళ్ళ ఒక్క అబ్బాయిగా తగలేదు, అందరూ తగలేదు. ఇప్పుడు ఆయన ఒక్కడికే తగిలితే కావాలని చేశారు అనుకోవచ్చు. అది సిచ్యువేషన్ జరిగింది. దాన్ని మనం చేస్తాం. అది సహజం ఉండేది. రాజకీయ నాయకులు, పొలిటికల్ నాయకులు ఒకరు ఓదార్చుకుంటారు, కనుక్కుంటే కొట్టుకుంటారు. అది మామూలుగా ఎప్పుడు ఉండేది. అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ఉండేవాళ్ళు ఎవరైనా వాళ్ళకి వీళ్ళుగా సహకరించుకోవాలి. కానీ విరోధంగా శత్రువుల్లో బతకూడదు. ఏదైనా పొలిటికల్ ఉంటే పోరాడండి, మాట్లాడండి, మాటలతో సమాధానం చెప్పండి, చేతులతో సమాధానం చెప్పకూడదు. పథకాలని అంటే ముందు ప్రస్తుతానికి ఏ అవసరం వాటి ప్రకారంగా నడుస్తున్నారు. ప్రస్తుతానికి అంటే ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించుకొని నడుస్తున్నారు. అధికంగా తేవాలన్నా ఇబ్బంది కదా. ఏదో కేంద్ర సహాయం అందుతుంది, వారితో మంచిగా సఖ్యతగా ఉండి కొంత ముందుకు వెళ్తున్నారు. మార్గదర్శకంగా ఉన్నంతలో మెరుగ్గా ఉన్నారు. తప్పే ఉందండి. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పరామర్శించడం సహజం. అది మానవత్వాన్ని చాటుకోవడం. ఎవరికి ఇబ్బంది కలిగినా పరామర్శించడం అనేది సహజ లక్షణం. అది దాన్ని మనం తప్పట్ల. ఎవరైనా పరామర్శించాల్సిందే. సాటి మనిషిగా ఆయన స్పందించిన తీరు సహజం. తప్పులేదండి. ఇప్పుడు పొరపాట్లు జరగడం సహజం. ఎవరు పరిపాలన వాళ్ళు పొరపాట్లు చేయొచ్చు, మంచి చేయొచ్చు. సహజంగా ఎవరిని తప్పు పట్టలేము. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా నడిచింది. ఆ సమయంలో వీళ్ళ పరిస్థితి ఈ విధంగా నడుస్తుంది. అది ప్రమాదశాత్తు జరిగింది కాబట్టి మానవత్వంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆయన స్పందించారు. తప్పులేదు. ఆయన మానవత్వాన్ని ఆయన చాటుకున్నారు. సేవా కార్యక్రమాలు చేయడం సహజమే. అయితే కొంచెం ఆయన ఏంటంటే వెనుకబడ్డ తరగతుల వారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళి కొంచెం అంటరాంతరంగా ఉండే వాళ్ళని కూడా వెళ్ళి ఆయన హక్కును చేర్చుకుని కొంత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ప్రతి ఒక్కరు ఈ విధంగా స్పందించాలని అందరం కోరుకుంటాం. అంటరానితనంగా ఎవరు వెళ్ళలేని క్లిష్టతరమైన ప్రదేశాలు కూడా వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధలను, ఇబ్బందులు కొంత తీర్చడానికి, పూర్తిగా తీర్చలేమని కొంత తీర్చగలుగుతున్నారంటే ప్రతి ఒక్కరిలో మానవత్వాన్ని చాటుకుంటున్నాడని అనుకోవాలి. మనం ప్రతి ఒక్కరు ఈ విధంగా స్పందించాలని ప్రజలు కోరుకుంటారు. అంటే ఏదో ఆవేశపూర్తిగా అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ అలా మాట్లాడడం అనేది సబబు కాదని అందరి ఉద్దేశం. ఎవరైనా అలాగే స్పందిస్తాం కదా. సహజంగా మీకు ఆవేశం ఎంతైనా ఉండొచ్చు, కానీ మనం మనుషులం కాబట్టి కొన్ని పద్ధతులు సమాజంలో, హ్యూమన్ సొసైటీలో మనం కొన్ని పద్ధతులను పాటించాలి. ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇప్పుడు మనకు హౌస్ ఉంది కదా అని మన ఇంటి ముందు మన ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికి లేదు. సమాజంలో ఉన్నప్పుడు తోటి వారితో మనం సర్దుకుపోవాలి. ఆ వ్యాఖ్యలు కొంత చాలా వరకు ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. తప్పులేదు అలా మాట్లాడడం.